ఓటర్ గణాంకాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు ఇటీవల విజయవాడలో శిక్షణ జరిగింది. తిరుపతి జిల్లాలోని ఇన్ఛార్జ్ ఆఫీసర్లకు ఎస్వీలో 3 రోజుల ఇంటెన్సివ్ శిక్షణ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈసారి దేశంలో జరిగే జనాభా గణన పూర్తిగా ఆన్లైన్లో హెచ్ఎల్ఓ యాప్ ఉపయోగించి జరుగుతోందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. గతంలో లాగా కాగితాలు, పుస్తకాలు అవసరం లేకపోవడంతో డేటా సేకరణ, క్రోడీకరణ సులభతరం అవుతుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం పూర్తయి మే 1వ తేదీ నుండి ఇళ్ల జాబితా గణన మొదలు కానుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక జనాభా గణన ఫిబ్రవరి 2027 నుండి ప్రారంభమై మార్చి 2027తో పూర్తవుతుందని కలెక్టర్ చెప్పారు. ఏమంటే 36 మండలాలు, ప్రతి మండలం ఒక ఛార్జ్ అంటాము. 5 మున్సిపాలిటీలు ప్లస్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక సపరేట్ ఛార్జ్. దానికి మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారు సెన్సస్ ఆఫీసర్ గా ఉంటారు. ఇట్లా 42 ఛార్జెస్ ని మళ్ళీ ఫర్దర్ గా మనము హెచ్ఎల్బిస్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనే వాటి కింద మనము సబ్ యూనిట్స్ ని డివైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటాం. ఇది ఒక విలేజ్ అయి ఉండొచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి 3-4 హ్యాబిటేషన్స్ అయి ఉండొచ్చు. దీన్ని మ్యాప్ మీద ఒక బ్లాక్ గా, హౌస్ లిస్టింగ్ బ్లాక్ గా మనము చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సెన్సస్ 26-27 ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి మన రాష్ట్రానికి కూడా సెన్సస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్ గా, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా నేను సెన్సస్ ఆపరేషన్స్ ని జిల్లాలో లీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ నుంచి మున్సిపల్